బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. జీవ శరీరాలు రెండు పరస్పరం ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకొని ఉంటాయి, అంతే కదా. జీవుడు శరీరంలో ఉంటాడు, శరీరం ఉంటే జీవుడికి చైతన్య శక్తి ఉంటుంది, అంతే కదా. అందువల్ల నేను లేకుండా జీవుడు స్వతంత్రుడై ఏనాడు ఉండలేడు. కాబట్టి నేను సన్నిహితంగా జీవుడిలో ఉంటూ అతన్ని అనుసరించుకొని ఉంటాను. ఆ జీవుడు కూడా నా యందే స్థితి కలిగి ఉంటాడు. ఈ స్థితికి అతడి యందు నేను ఉండడమే కారణం, వేరొక కారణం లేదు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో అటువంటి వాడికి తక్షణమే సర్వకర్మలు నశించిపోయి మోక్షాన్ని పొందుతాడు. అంటే జీవత్వం నుంచి విముక్తిని పొందుతాడు. ఆ జీవుడు తనను తాను ఆధేయంగాను అతడికి ఆధారమైనటువంటి వస్తువుగా నన్ను తెలుసుకోవాలి, అంతే. ఈ లోకాలను సృష్టించే బ్రహ్మదేవుణ్ణి నేనే సృష్టించాను. లోకాలు ప్రవర్తించే కాలాన్ని కూడా జగత్తుకు హితమైనటువంటి దాన్ని కార్యాల కోసం నేనే మళ్ళీ పుడుతూ ఉంటాను అని చెప్పి ఆ రూపం అదృశ్యం చేసేశాడు. అంతర్ధానం అయిపోయింది. నారదుడు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బదరికావనానికి వచ్చి నారాయణ ఋషికి నమస్కరించి స్తోత్రం చేసి తాను పొందినటువంటి అనుభవాన్ని ఆ మహాత్ముడికి చెప్పుకున్నాడు. అప్పుడు నారాయణ ఋషి అంటున్నాడు, నారదా, నీకు జ్ఞానం కలగాలి. ఆయన చెప్పిన మాటలు, ఆ మాటల యొక్క అర్థం నీకు అనుభవం కావాలి కదా. ఏదో పెద్ద దివ్య దర్శనాన్ని పొందావు, కొన్ని విశేషములైనటువంటి సత్యాలు ఆ మహాత్ముడి యొక్క ముఖతః విన్నావు. అది విన్నాననే భావంతో ఇంకా నువ్వు ఉన్నావు. యోగిగా నీకు దాని అర్థం తెలియాలి కదా. అందుకోసం నువ్వు ఇంకా తపస్సు చేయి. ఇది తపస్సు వల్ల ఆ శక్తి వస్తుంది అని నారాయణ ఋషి నారదుణ్ణి ఆదేశించాడు. అప్పుడు నారదుడు, మహాత్మా, నన్ను సృష్టించినటువంటి బ్రహ్మ నన్నేమో పెళ్లి చేసుకోమంటున్నాడు, బిడ్డలని కనమని అంటున్నాడు. కాని ఏకాంతవాసంలో తపస్సు చేసి సత్యాన్ని తెలుసుకోమని నీవు బోధిస్తున్నావు. మరిప్పుడు నా కర్తవ్యం ఏంటి చెప్పండి అన్నాడు. అప్పుడు నారాయణ ఋషి బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నటువంటి విశేషాలు కొన్ని చెప్పాడు. బ్రహ్మ వైవర్త పురాణం 18 పురాణాల్లో అదొకటి. ఆ పురాణంలో ఈ సృష్టి యొక్క చరిత్ర అంతా ఉన్నది, అది బోధించాడు. నీకు చెప్పిందంతా కూడా పురాణ రూపంలో నువ్వు గ్రంథస్థం చెయ్యి. నారదా, లోకంలో అది గొప్ప విఖ్యాతి పొందుతుంది అన్నాడు. అందులో బ్రహ్మాండం అనేది ఒకటి ఉంటుంది. దానిలో బ్రహ్మదేవుడు సృష్టించే విధానం అంతా లిఖించబడి ఉన్నది. అందులో ప్రకృతి ఖండము అనేటువంటి దాంట్లో ప్రకృతే ఈ సృష్టికి కారణమని ఆ మహాత్ముడు చెబుతూ ఉన్నాడు. సృష్టి కోసమని స్త్రీ పురుషులను తన దేహంలో నుంచే ఆ విరాట్ పురుషుడు సృష్టించాడని అక్కడ చెప్పబడింది. పురుషుడితో ప్రకృతి యొక్క కలయిక అంటే విష్ణుమూర్తితో లక్ష్మీదేవి యొక్క కలయిక. ఆ చరిత్ర ఇక్కడ నిరంతరం జరుగుతూ ఉంటుంది. సృష్టి అంతా కూడా ఆ విష్ణువు యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ లక్షణమే సృష్టికి, పునఃసృష్టికి, పునర్జన్మకి హేతుభూతం అవుతుంది.
పరమేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి శివుడి యొక్క ప్రకృతిని దుర్గామాత అంటారు. విష్ణువుకు ప్రక్కన ఉండేటటువంటి శక్తిని, ఆ పరాశక్తిని లక్ష్మి అంటారు. బ్రహ్మదేవుడికి పక్కన ఉండే పరాశక్తిని సావిత్రి అంటారు. స్వర్గంలో ఉంటే స్వర్గలక్ష్మి అంటారు. రాజు ఇంట్లో ఉంటే రాజ్యలక్ష్మి అంటారు. గృహంలో ఉంటే గృహలక్ష్మి అని పిలుస్తారు. ఈ ప్రకారంగా ఆ పరాశక్తి అక్కడ నుంచి కింద దాకా అంతటా వ్యాపించి ఉన్నది. పురుషుడు పక్కనే ఆశ్రయించి ఆ చైతన్య స్వరూపిణి ఉన్నది అని చెప్పాడు. గణేశ ఖండంలో గణపతి యొక్క జన్మ వృత్తాంతం కూడా ప్రస్తావించారు. అందులో గణపతి యొక్క ప్రభావం, అతడి యొక్క శక్తి అంతా కూడా చెప్పబడింది. ఆ గణేశ్వరుని యొక్క ప్రభావం ఏమిటంటే, సమస్త జీవకోటి అంటే శరీర ధారణ చేసినటువంటి ప్రతి జీవుడికి ఈ శరీరమే నేను అనేటువంటి ఒక భావాన్ని దృఢంగా కల్పించినటువంటి వాడు గణపతి. అంటే గణపతిని ఉపాసించడం ఎందుకు అంటే, దేహాత్మ భావన వెళ్ళిపోవటానికి మనలో నుంచి. హేతువును ఉపాసన చేస్తే ఆ హేతువు మనకి సత్య దర్శనం చేయిస్తుంది. దేహాత్మ భావనకి హేతుమైనటువంటి శక్తి ఏదో, ఆ శక్తిని గనక ఆరాధిస్తే ఆ శక్తి ఇతడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేహాత్మ భావన ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతుందో సత్యం అనేది తెలుస్తుంది. అంటే నేను దేహం కాను అని నోటితోటి మనస్సుతోటి అనుకుంటాం. దేహాత్మ భావనలో నుండే ఆ మాట బయటకు వస్తుంది. అంటే దేహాత్మ భావన కలిగిన వాడికే నేను దేహం కాను అనేటువంటి వేదాంత వాక్యం చెబుతారు. ఊరికే రోజు నాహం దేహో నా ఇంద్రియాణి అంటూ జపం చేస్తే అనుభవంలోకి వస్తుందా? కానీ ఆ గణపతిని గనక ఆరాధన చేస్తే దీని యొక్క సత్యం అవగతమయ్యేటట్లుగా ఒక దివ్యమైన అనుభూతిని ఇవ్వగలడు ఆ స్వామి. ఎందుకంటే గణపతి స్థితుడై ఉన్నటువంటి మూలాధార చక్రంలోనే దేహాత్మ భావన స్థితి కూడా ఉంటుంది. ఈ దేహంలో ఎందుకు ఇలా స్థితి కలిగించాడు అని నీకు అనుమానం రావచ్చు. ఆ దేహాత్మ భావన గనక లేకపోతే మనకి జీవనం అనేదే ఉండదు, బ్రతుకుండదు. కాబట్టి పుట్టడానికి, కర్మలు చేయడానికి, కర్మఫలం అనుభవించడానికి, వీటన్నిటికీ కూడా దేహంలో ఆత్మబుద్ధి లేకపోతే, నేనే దేహమని అనుకోకపోతే ఏ మానవుడైనా ఎలా కర్మలు చేస్తాడు? ఆ కర్మలను ఎలా అనుభవిస్తాడు? అంటే అట్లా గనక లేకపోతే మళ్ళా సృష్టి జరగదు, మళ్లీ సంతానాన్ని కనడం, దేహాన్ని రక్షించుకోడు. ఆకలి దెప్పులు అవుతున్నప్పుడు అన్నం తిని నీళ్లు తాగుతాడా లేదా? చలిగా ఉంటే వెచ్చటి ప్రదేశానికి వెళ్లి పడుకుంటాడా లేదా జీవుడు? అంటే వేడిగా ఉంటే చల్లటి నీడకు వెళ్తాడు. అలాంటిది గనక జరగకపోతే, అంటే తన శరీరాన్ని రక్షించుకునే జాగ్రత్త తనకు తెలియకపోతే దహించేటటువంటి అగ్నిలో ప్రవేశించి ఒళ్ళు తగలబెట్టుకోగలుగుతాడు, దేంట్లోనైనా మునిగి చావగలుగుతాడు. దేహాత్మ భావన అనేది దేహము యొక్క సంరక్షణకి, దేహము యొక్క స్థితిగతులకి మూలహేతు అవుతుంది. గణేశ్వరుడి యొక్క చరిత్ర గణేశ ఖండంలో నారాయణ ఋషి నారదుడికి ఉపదేశం చేశాడు ఈ కథ అంతా.
ఆ మహాత్ముడు కారణజన్ముడు, పరబ్రహ్మంలో నుంచి పుట్టాడు. ఆయన చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, అతడు విన్నటువంటి మాటలు, అతడు పలికినటువంటి పలుకులు అన్నీ కూడా ప్రతి జీవుడి యందు అనువర్తించేవే. అంటే ఈ దేహం, మానవ దేహం ఉంది కదా, దాంట్లో అవిద్య అనేది ఒక ఒడ్డు. నేను సంసారంలో ప్రవేశించను అనేవాడికి కూడా విధాత విధించినటువంటి సంసారం అనేది సహజంగా జీవాత్మలో ఉన్నది. స్వస్వరూప జ్ఞానం ఒకప్పుడు ఉంది. అవిద్యను ఆశ్రయించుకొని సృష్టిలో అనేక జన్మలెత్తడం వల్ల కర్మయందు జీవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. అది వద్దు అని తర్వాత నేర్చుకున్నాడు. దానిని ముముక్షత్వం అని మనం అంటున్నాం. అంటే మోక్షంలో కోరిక, మోక్షం పొందాలి అనేటువంటి ఒక కోరిక. బంధమే బాగుందని అనుకుని చాలా కాలం సుఖదుఖాలు అనుభవించి విసుగు పుట్టినప్పుడు ఈ కర్తవ్యం అతడికి బోధపడుతుంది. నారద భక్తి సూత్రాలు కూడా ఉన్నాయి. నారద పురాణం ఉన్నది. 18 పురాణంలో నారద పురాణం ఒకటి. ప్రత్యేకంగా నారదుడి యొక్క చరిత్ర ఆ పురాణం చెబుతుంది. నారద చరిత్ర చాలా పెద్దది, ఎంతో ఉంది. 2 కల్పాలలో ఉంది ఈ మహాత్ముడి యొక్క చరిత్ర. 72 మహాయుగాలు ఒక కల్పం. మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 72 గడిస్తే గాని ఒక కల్పం పూర్తవదు. అటువంటిది నారాయణ ఋషి ప్రతి కల్పంలోనూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ఒక బ్రహ్మకల్పంలో సృష్టింపబడ్డవాడు నారదుడు. ఆ బ్రహ్మకల్పం అంతా ప్రకృతిలో ఉన్నాడు. ఆ బ్రహ్మ యొక్క ఆజ్ఞ వల్ల ప్రకృతిలో ప్రవేశించి ముముక్షువుగా ఉంటున్నాడు 2వ కల్పంలో. అంటే 2వ కల్పంలో మోక్షాన్ని వాంఛిస్తూ ఉన్నాడు నారదుడు. జిజ్ఞాసువై బ్రహ్మ వస్తువును అన్వేషిస్తూ తిరుగుతున్న వాడిలా 2వ కల్పంలో మనకు కనిపిస్తున్నాడు. మన విషయంలో కూడా అనేక జన్మలు, అనేక శరీరాలు, ఒకదాన్ని పోలిందే మరొకటి వస్తూ ఉన్నాయి, అనుభవించాం. ఒక జన్మ నుంచి మరొక జన్మకు మనిషి ఏమైనా ప్రగతి సంపాదించుకోగలుగుడు అంటే ఏమిటి? పూర్వం నాకు లేనటువంటి విజ్ఞానాన్ని పెద్దల యొక్క సాంగత్యం వల్ల నిస్సంగుణ్ణై సత్యాన్వేషణ చేస్తూ నేను పొందుతాను అనేటువంటి ఒకానొక వివేకంతో ముందుకు వెళ్ళొచ్చు. దానివల్ల మోక్షం కూడా పొందొచ్చు. అయితే అటువంటి కోరిక మనస్సులో పుట్టాలి. అది అంత తేలిక కాదు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.